ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి సంతోషకరమైనటువంటి రోజు. వార్షికోత్సవం. సత్యం గారికి, ఈ సంఘానికి ప్రభు పేరిట మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా రానున్న సంవత్సరాల్లో ఈ సంఘంను దేవుడు మరి ఎక్కువగా దీవించి విస్తరింపచేయునుగాక. ఈ పరిసర ప్రాంతాలు అనేకమైనటువంటి కుటుంబాలు నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయనే రక్షకుడిని వారు అంగీకరించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రాంతానికి సంఘం ఒక వెలుగుగా ఉండాలి, మార్గము చూపించేదిగా, రక్షణ నిలయముగా, స్వస్థత నిలయముగా, పరలోక రాజ్య ప్రవేశ ద్వారముగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి సత్యం గారు చక్కగా మరి ఇది 3వ బ్రాంచ్ అనుకోండి. 2 బ్రాంచ్లు అనాలి, ఒకటి మెయిన్ అయితే 2 బ్రాంచ్లు అనాలి. చక్కగా మరి సువార్తను ప్రకటించుకుంటూ మరి ఇలాగా సంఘాలు విస్తరింప చేయుట ఇది ఆది అపోస్తుల దర్శనమై ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. యెరూషలేములోను, యూదయలోను, ఇంకా సమరయలోను, ఇంకా తర్వాత భూదిగంతముల వరకు మీరు వెళ్ళిపోమని చెప్పాడు. కాబట్టి అది కొనసాగుతూ ఉన్నప్పుడట మనమెంత సంతోషిస్తామో పరలోకంలో అంతకంటే ఎక్కువగా దేవుడు, దేవదూతలు సంతోషంతో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఒకటి, సంఘము అభివృద్ధి మన అభివృద్ధి, మన అభివృద్ధి సంఘ అభివృద్ధి. మనము అభివృద్ధి చెందుట సంఘం అభివృద్ధి చెందినట్లా, లేదా సంఘం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందినట్లా? అంటే మనం ఏ విధంగా మనం అభివృద్ధి చెందామని అనుకుంటాం. సరే, ఇది ఒకటి, మొదటిది. 2, నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ దశమ భాగాలను తీసుకురండి అన్నాడు. తర్వాత నేను ఆకాశ వాకిలను విప్పునట్లుగా అంటున్నాడు. అంటే మన దశమ భాగం మందిరంలో ఆహారం కొరక, మన ఇంటిలో ఆహారం కొరక? మన ఇంటిలో సమృద్ధి కొరక, మందిరంలో సమృద్ధి కొరక? 3వది, ఏలియా సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు సారేపతు విధవరాలు ఏలియా చేత పోషింపబడిందా, ఏలియా సారేపతు విధవరాల చేత పోషింపబడిందా? ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్న నిజంగా చాలా అద్భుతమైన విషయం. చూడండి, సంఘంలో కొన్నిసార్లు మనమందరం కూడా బాగుండాలని మన వ్యాపారాలు, లేకపోతే మన యొక్క ఉద్యోగాలు, మన ఆరోగ్యాలు, అలాగే మన యొక్క ఆధ్యాత్మిక స్థితి, అన్నిటినీ కూడా సంఘము ఒక దృష్టి పెడతా ఉంటుంది. సంఘం అంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి దృష్టే కాదు, నీ యొక్క ఆర్థికమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, నీ యొక్క మానసికమైనటువంటి, అలాగే నీ యొక్క భక్తి విషయంలో, అన్ని విషయాల్లో కూడా సంఘము నీ అభివృద్ధిని కోరుకుంటూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కేవలము మీ ఆర్థిక పరిస్థితులు మాకు సంబంధం లేదు, లేకపోతే మీ ఆరోగ్య విషయాలు డాక్టరు, కేవలము భక్తి విషయంలోనే మందిరము అనగా ఇక్కడ సర్వము సమృద్ధిగా ఉన్నాయి అంతే. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాయట? సర్వము సమృద్ధిగా ఉన్నాయి. సంఘములో అందరూ కూడా క్షేమంగా ఉండుట, సంఘములో అందరూ ఆరోగ్యంగా ఉండుట, సంఘములో అందరూ కూడా సమాధానముగా ఉండుట, అది సంఘ క్షేమాభివృద్ధి అని చెప్పవచ్చు. కాబట్టి మన అభివృద్ధే సంఘ క్షేమాభివృద్ధి. ఆమేన్. హల్లెలూయా. మనము అభివృద్ధి చెందుట అనేది సంఘము యొక్క ఎంత బాధ్యతగా చూస్తుందో, అలాగే సంఘములో నీ తోటి వారికి ఎవరైనా బాగున్నప్పుడు, లేకపోతే వారి పరిస్థితులు ఆర్థికమైన, ఆరోగ్యపరమైన, భక్తిపరంగా, ఆధ్యాత్మికంగా ఎవరికైనా ఏ సమస్య వచ్చినా సంఘము అందరూ కూడా దాని విషయంలో బాధ్యత వహించాలి. ఆమేన్. హల్లెలూయా. నాదేదో నాది, వాళ్ళదేదో వాళ్ళది, మేమందరం వెళితేనే సంఘము. సంఘానికి నీవు ఒక వైపు నుంచి, మరొకరు మరో వైపు నుంచి రావచ్చు కాక, కానీ మీరు ఎక్కడ ఉన్నా అందరూ కలిపితేనే సంఘము. ఆమేన్. అందరూ బాగుంటేనే సంఘ అభివృద్ధి. ఆమేన్. హల్లెలూయా. సంఘములో కొందరు బాగుండి కొందరు బాగకపోతే అది సంఘ అభివృద్ధి కాదు. అంటే మనం అందరము కూడా సంఘములో ఒక్కరికి బాగోకపోయినా మనం అందరికీ అది బాధగానే ఉండాలి.
మన సంఘములో ఒకరికి ఆర్థిక సమస్య వస్తే మనందరికీ ఆర్థిక సమస్య వచ్చినట్లుగానే ఉండాలి. సంఘములో ఒకరికి ఏదైనా బాధ లేకపోతే ఒక సమస్య వచ్చిందనుకోండి, మనందరికీ కూడా ఆ సమస్య వచ్చినట్లుగా మనము దాని గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. సంఘంలో ఎవరైనా ఒకరు తప్పిపోతే కేవలము దాని గురించి నీకు నాకు సంబంధం ఏమో ఎవరి దారి వారు అన్నట్టుగా కాక, లేదా పాస్టర్ గారు చూసుకున్నారట్టుగా మనందరిది బాధ్యత ఉంది. ఆమేన్, హల్లెలూయా. సంఘములో మన అందరము ఉన్నటువంటి లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత సంఘము అందరిది కూడా అయి ఉంది. ఆమేన్, హల్లెలూయా. మీరు పత్రికలు చదువుతూ ఉంటుంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘంలో ప్రతి ఒక్కరి గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పౌలు. ఫలానా ఆయన గురించి మీరెందుకు బాధ్యత వహించలేదు, ఫలానా స్త్రీ గురించి మీరెందుకు ఇలా మాట్లాడలేదు, ఫలానా వారి గురించి మీరెందుకు వెళ్ళలేదు అని పౌలు హెచ్చరిక ప్రతి ఒక్కరి గురించి కూడా మనకి బాధ్యత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. రెండవ విషయము చూడండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు అంటున్నాడు. నా మందిరములో ఆహారం తప్పకుండా చూడండి, మందిరము యొక్క సమృద్ధి నీ సమృద్ధి అంతే, జ్ఞాపకం పెట్టుకోనండి. మందిరం యొక్క సమృద్ధి నీకు నీ ఇంటిలో ఆకాశవాక్యాలు విప్పడానికి కారణమై ఉన్నది. మన ఇంటిలో ధననిధి ఉంటే మనకేమీ లాభం లేదట. మందిరంలో ధనం నిధులు ఉంటే నీ ఇంట్లో ధననిధి సమృద్ధిగా ఉన్నట్లేదట. ఆమేన్, హల్లెలూయా. మందిరంలో ఆహారం ఉంటే నీ కడుపు నిండుతుందట. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటిలో విస్తారమైనటువంటి ధాన్యం ఉన్నా కానీ మనకు కడుపు నిండకపోవచ్చేమో, కానీ మందిరములో ఉంటే మాత్రం నీ కడుపు నిండినట్టే. ఆమేన్. కాబట్టి మీ యొక్క గృహాలలో సమృద్ధి కలుగునట్లుగా నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మీరు తీసుకొచ్చి శోధించండి, అప్పుడు నేను ఆకాశ వాక్యులను ఎలాగ శోధించాలంటే ఆయన మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీరు తీసుకురండి, అప్పుడు మీరు శోధించండి, మీ గృహాలు నింపబడతాయి, మీ యొక్క జోబులు నింపబడతాయి, మీ యొక్క ధననిధులు నింపబడతాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా మందిరంలోనికి మీరు తీసుకుని రండి అంట. మూడవది చూడండి, ఈ ఏలియా సారెపతు విధవరాల దగ్గర ఉన్నప్పుడు చిన్న కథ మనందరికీ తెలిసిందే. ఆమె అంటుంది కదా, ఇది నా చివరి భోజనం అంది. ఏమంటుంది? చివరి భోజనం అంటా ఉంది. ఆయన అంటున్నాడు, చివరి దానిలో మొదటిది నాకే తీసుకురా అంటున్నాడు. చివరి దానిలో ఆ మొదటిది చివరి లేకుండా అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అంటే చివరిది ఆమె అంటే ఈయన అంటాడు, ఇది మొదటిది అంటున్నాడు ఆయన. చివరి దానిని మొదటిదిగా చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎవరికి చివరిది ఎవరికి మొదటిది అయ్యింది, ఎవరికి ఈ మొదటిది ఇస్తే నీకు చివరిది ఇక మొదటిది అయిపోయింది. ఒకసారి ఆలోచన. ఆ సారెపతు విధవరాలికి చివరిదే, కానీ ఆ రోజున ఏలియాను దేవుడు పంపించినప్పుడు ఏలియా అంటున్నాడు, చివరి దానిలో మొదటిది ఏంటంటే, చివరి దానిలో ఆ రోజే ఆమెకి చివరిది కాలేదు. అది ఏమైందట, కరువు 3.5 సంవత్సరాలు కరువు అయిపోయే వరకు కూడా సమృద్ధిగా. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను, చివరిది నీకు ఏదైనా అనిపిస్తే కనుక దానిలో మొదటిది దేవునికి తీసుకురండి. ఆమేన్, హల్లెలూయా. మనము ప్రతి దానిలో ప్రథమ ఫలము, ప్రతిష్ఠితార్పణలో మొదటిది ఎక్కడికి రావాలి చెప్పండి? ఇంకంతే, మీకు చివరిది అనే క్వశ్చన్ లేదు. ఇకంతే, దానికి తుడిపి వేయబడుతుంది, తుడిచిపెట్టబడుతుంది. నీవు ఎప్పుడైతే నీకు కలిగిన సమస్తంలో మొదటిది దేవుని దగ్గర పెడతావో, చివరిది అనేది లేకుండా దేవుడు చేస్తాడు. దానట దేవుడు 30 60 ఇంకా చూడండి ఎలాగిచ్చాడు దేవుడు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని మందిరము మనకు నిజంగా ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని మందిరంలో మనం ఉండటం, మన ధనం ఉండటం, మన ఆహారం ఉండటం మనకట ఎంత శ్రేష్టమో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనమట ఇలా గుప్పిళ్ళు విప్పితే దేవుడు ఆకాశ వాక్యలు విప్పుతాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు విప్పేది గుప్పిడైతే నేను ఆకాశ వాక్యలు విప్పుతాను అంటున్నాడు. దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చేవాడు. తలలో వంచి కన్ను చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా దయగల తండ్రి, నీ మందిరము సమృద్ధితో మా కొరకు సిద్ధపరిచావు. నీ మందిరములో సర్వ సమృద్ధులు ఉన్నాయి తండ్రి. చివరిది మొదటిదిగా నువ్వు మార్చేసే దేవుడు తండ్రి. ఎంత భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. నీ మందిరములో గడుపుట ఎంత భాగ్యమో నా తండ్రి.
మా పిల్లలు నీ మందిరంలో ఉండుట అది ఎంత భాగ్యమో నా తండ్రి నాయన. మా కుటుంబాలు నీ మందిరంలో ఉండుట ఎంత భాగ్యమో. మా ధనము, మా ఆహారము, మా ప్రతిష్ఠిత అర్పణలు, ప్రథమ అర్పణలు ప్రభా, మొక్కుబడులు నీ మందిరంలో ఉండుట అది మాకు ఎంత ఆశీర్వాదకరమో నా తండ్రి. అట్టి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మమ్మల్ని అందరినీ మరింతగా నడిపించండి. షాలేం ఎవాంజలికల్ మినిస్ట్రీస్ ఇంకా మరింతగా దీవెనలతో మీరు నడిపిస్తూ ఈ సంఘాన్ని మరింతగా బలపరచమని, దైవదాసుని వారి కుటుంబాన్ని ఏడంతల ఆత్మ అభిషేకముతో నింపి వాడుకొనమని యేసు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సత్యం గారు. థ్యాంక్ యూ.